ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా చూసావా అమ్మా, ఎన్ని మాటలన్నా ఆ మొహంలో నవ్వు మాత్రం పోతాం. ఇప్పుడు కూడా నా మొగుడు గురించి ఆలోచిస్తుందేమో. ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం ఆయనకి గుర్తుంటుందా? ఉండే ఉంటుందిలే. ఎంత కోపం ఉన్నా నా గురించి అస్సలు మర్చిపోరు. చేతిలో కవర్ అంటే నా కోసమే తీసుకొచ్చినట్టున్నారు. కావేరి, ఆ, మామయ్య, ఇదిగో తీసుకో. ఆ, ఏంటి మామయ్య ఇది? ఈ రోజు నా ఫ్రెండ్ వైఫ్ కొత్తగా బొటిక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే కదా అని నీకు మీ అమ్మకి శారీస్ తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చూడు. చాలా బాగున్నాయి మామయ్య. నీ సెలెక్షన్ ఎప్పుడు సూపరే. తమ్ముడు, మాకు తెచ్చావు సరే, మరి మీ ఆవిడకి మర్చిపోయావా? పర్లేదులే, ఇవి సంధ్యకి ఇచ్చేయి. మేము ఆ షాప్కే వెళ్ళి తీసుకుంటాంలే. లేదక్కా, ఇది మీకోసమే తెచ్చాను. మరి సంధ్యకి ఆ, మామయ్య ప్రేమగా మన కోసం తెస్తే నీ పిచ్చి ప్రశ్నలు, వెర్రి అనుమానాలు ఎందుకమ్మా? అది కాదే, మీ అత్త మీ మామయ్య మాట వినకపోయినా భార్య మీద ప్రేమ మాత్రం పోదు కదా. ఆవిడకివ్వకుండా మనకివ్వడం అంటే... అమ్మా, మామ ఏం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటాయి. అత్తకిప్పటికే చాలా చీరలుండుంటాయి. లేకపోయినా రోజుకొకసారి ఏదో ఒక పని మీద బయటికి వెళ్తుంది కాబట్టి తను తీసుకుంటుందిలే. నువ్వు నేను అలా కాదు కదా. బయటికి వెళ్ళడం, అందులోనూ షాపింగ్కి వెళ్ళడం అంటే పెద్ద పని. అందుకే మావయ్య మన కోసం తెచ్చాడు. అంతే కదా మావయ్య? అమ్మా, మావయ్య సింబాలిక్ గా ఈ ఇంట్లో ఎవరి పొజిషన్ ఏంటో, ఎవరు తనకెక్కువో ఈ చీరలతో చాలా బాగా చెప్పాడు కదా. మీ మామయ్యకైనా ఏ మనిషికైనా చెప్పిన మాట వినేవాళ్ళు నచ్చుతారు కానీ ఇష్టం వచ్చినట్టు ఎగిరేవాళ్ళు కాదు. చూస్తుంటే ఇంట్లో మనుషులతో పాటు వాళ్ళ మీద పెంచుకున్న నమ్మకం మారుతున్నట్టుగా ఉంది. దాచుకున్న ప్రేమ దూరం అవుతున్నట్టుగా ఉంది. అది ప్రత్యేకించి చెప్పాలా? ఈవిడ గారి మొహం చూస్తూ ఇక్కడే ఎందుకు ఉండడం గాని, కొత్త చీర కంచులు ఎలా ఉన్నాయో, రంగులు మనకి సరిపోతాయో లేదో చూసుకుందాం పదా. అది విషయం. ప్రకాష్ అయితే దీపని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రంగనాథ్ గారికి కూడా మీరు మీ ఫ్యామిలీ బాగా నచ్చాయి. మంచి సంబంధం వదులుకోవద్దని వెధవది నా సలహా, సూచన, అభ్యర్థన. గాడిది గుడ్డేం కాదు. ఆడపిల్ల తల్లిదండ్రులంటే అంత లోకువా? దీప కావాలనుకున్నప్పుడు ఆ రోజే చెప్పాల్సింది. ఇంటికెళ్ళాక మనసు మార్చుకోవడం, మాట మార్చుకోవడం ఏంటి? అందరూ మీ అంత సాఫ్ట్ గా ఫ్యూరియస్ గా ఉండరు కదండి. పెళ్ళంటే కలకాలం కలిసి ఉండే తంతు కదా అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే చాలా? నా అభిప్రాయంతో సంబంధం లేదా? అసలు ఈ వయసులో నాకు పెళ్ళేంటన్న కామన్ సెన్స్ లేదా? అమ్మా, పెళ్ళంటే వెంటనే చేసుకోవాలని కాదు. భారత రాజ్యాంగం నిర్ణయించిన వయసు వచ్చే వరకు ఆగి అప్పుడే తాళి కడతాడు. నేను మాత్రమే పెళ్లి చేసుకోను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చాలా మంచి సంబంధం.
రూపాయి కట్నం కూడా వద్దనడమే కాకుండా నీ మీద ఎంతో ఇష్టం పెంచుకున్నాడు. పెళ్లి కొడుకు అమ్మా నాన్న కూడా చాలా మంచివారు. శాస్త్రి గారు, మీకు చెప్తుంటే అర్థం కాదా? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కాని మాకెవ్వరికీ ఇష్టం లేదు. ఇదే విషయం వాళ్ళతో చెప్పండి. అమ్మా, శాస్త్రి గారు మనకు మంచి చేయడానికి వస్తే ఆయన మీద కోపడతారేంటి? ఏంటమ్మా మంచి? మనం వద్దనుకున్న తరువాత బుద్ధి లేకుండా వాళ్ళు శాస్త్రి గారిని ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే దీపాన్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచి వాళ్ళని శాస్త్రి గారు చెప్తున్నారు. దీప ఈ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందనిపిస్తోంది. జ్యోతి, నీకు బుర్ర ఏమైనా పనిచేస్తుందా? దాని వయసు ఏంటి? దానికి ఇప్పుడు పెళ్ళేంటే? ఇప్పుడు కాదు అంటున్నాను కదా బామ్మగారు, నిశ్చితార్థం నువ్వు చేసుకుని. నోర్మై మధ్యలో మాట్లాడేవంటే నోటి మీద పిడిగుద్దులు గుద్దుతాను. ఆ, నానమ్మ, ఇన్ని రోజులు నా పెళ్ళే ఇంట్లో ప్రాబ్లం, కానీ ఇప్పుడు నా పెళ్లి ఫిక్స్ అయింది. నా కోసం వచ్చిన నా పెళ్లి వాళ్ళు ఇన్ని రోజులైనా దీపాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. మనల్ని ఇష్టపడే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళడం అంటే నిజంగా అదృష్టమే. ఆ అదృష్టం మన దీపాకి దక్కినందుకు సంతోషించాలి, కానీ ఇలా కోపడితే ఎలా? మన సంబంధం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా మీరు ఆ రోజు సైలెంట్గా వచ్చేసినా ఈరోజు శాస్త్రి గారిని పంపించారు. ఈ పెళ్లి చేస్తే దీప మెట్టింట్లో ఎలా ఉంటుందన్న బెంగ మనకుండదమ్మా. దీప స్వేచ్ఛగా తనకి నచ్చినట్టుగా ఉండొచ్చు అనిపిస్తుంది. దీప, నిన్నిష్టపడే మనిషి దగ్గర ఉండే కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదురా. నీ మీద ఆశపడుతున్న వాళ్ళని వదులుకోవద్దు. కట్నం వద్దన్న ఈ సంబంధానికి ఒప్పుకుంటే నాన్నకు కూడా టెన్షన్ తగ్గించిందాను అవుతావు. మనిద్దరు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత నాన్న ఎంత రిలాక్స్డ్గా సంతోషంగా ఉంటాడో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇన్ని రోజులు సంబంధాలు రాలేదని బాధపడ్డారు. ఇప్పుడు కాలం మారి కొన్ని రోజుల గ్యాప్లో మా ఇద్దరికి మంచి సంబంధాలు వస్తే ఓకే అని చెప్పడానికి ఇంకా ఆలోచిస్తారేంటి నాన్న? నా జీవితానికి, దీని భవిష్యత్తుకి నా అది గ్యారంటీ. నన్ను నమ్మండి. శాస్త్రి గారు, వాళ్ళకి మన తరపు నుంచి ఓకే చెప్పండి. మంచి రోజు చూసుకొని డైరెక్ట్గా నిశ్చితార్థానికి వచ్చేసేయమని చెప్పండి. అలాగే. నారాయణ గారు ఆయన నో అనలేదు కదా, అంటే ఓకే అన్నట్టే. మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, వస్తానండి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్న సామెత మన మిడిల్ క్లాస్ జీవితాలకి భలే సెట్ అవుతుంది కదా నాన్న. ఇన్ని రోజులు ఇంట్లో శుభకార్యం జరగలేదని చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఒకేసారి 2 పెళ్లిళ్ళు అంటే ఎంత హడావిడిగా ఉంటుందో ఆలోచించండి.